హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు మనం. శ్రీశైలాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి పరచాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ప్రభుత్వ ఆలోచన ఏంటి, హిందూ సంఘాల డిమాండ్లు ఏంటి అనేది కీలకంగా మారింది. నిజానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీశైలంలో అభివృద్ధి స్తంభించిపోయింది. దేవస్థానం పరిధిలో భక్తుల కోసం చేపట్టవలసిన అభివృద్ధి పనులపై దృష్టి సారించలేకపోయారు. ఇక అప్పట్లో పాలక మండలి అధికారుల మధ్య మనస్పర్ధలతో కాలాన్ని నెట్టుకువచ్చారు. మాస్టర్ ప్లాన్ పేరుతో రూపొందించిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలను కొలిక్కి తెచ్చే దిశగా చర్యలు చేపట్టలేకపోయారు. ఇక శ్రీశైలం అభివృద్ధి పేరుతో రూపొందించిన మాస్టర్ ప్లాన్లో 10 పనులను చేర్చగా సుమారుగా సగంకి పైగా పనులు ప్రారంభించలేకపోయారు. తిరుమల తర్వాత శ్రీశైలానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వ హయాంలోనైనా శ్రీశైలం అభివృద్ధి పరచాలని హిందూ ధార్మిక సంఘాలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్తో పాటు దేవస్థానం బోర్డు సభ్యులు, మెంబర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక శ్రీశైలం అభివృద్ధి గురించి చర్చించేందుకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ బుగ్గన చంద్రమౌళీశ్వర్ రెడ్డితో పాటు విశ్వ హిందూ పరిషత్ విశేష సంపర్క్ రాష్ట్ర ప్రముఖ్ పి ప్రతాప్ రెడ్డి మనం కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. కానీ అంతకన్నా ముందు దీని గురించి అప్డేట్స్ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. శ్రీశైలం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి దాదాపుగా 16 సంవత్సరాల కాలంలో కేవలం 50% పనులు పూర్తి చేశారు. మిగిలిన 50% పనులు పూర్తి చేయకపోవడంతో భక్తులకు ఒకంత ఇబ్బందులు కలిగిస్తున్నాయనేది స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన అభివృద్ధి పనులను చేపట్టకపోవడంతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అవి ప్రస్తుత ప్రభుత్వానికి అది ఒక ఆర్థిక భారంగా మారాయని కూడా చెప్పవచ్చు. గతంతో పోలిస్తే ప్రస్తుతం దేవస్థానానికి ఆదాయం పెరిగినా ఆ దేవస్థానం నిధులతోనే శ్రీశైలం అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. ప్రధానంగా శ్రీశైలంలో కేవలం ఒక 3 అంశాలు భక్తుల ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా పలువురు భావిస్తున్నారు. ఒకటి, శ్రీశైలం చేరుకున్న తర్వాత వసతి సౌకర్యం లేకపోవడంతో భక్తులు ఇటు పర్వదినాలలో ఆరు బయట పార్కులలో డార్మెటరీలలో వసతి పొంది దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అదేవిధంగా క్యూ లైన్ కాంప్లెక్స్ లేకపోవడంతో క్యూ లైన్లో నిల్చున్న సమయంలో ఒక 3 గంటలు 4 గంటల ఆలస్యమైన సమయంలో భక్తులు కొన్ని ఇబ్బందులకు గురైతే మాత్రం ఆ క్యూ లైన్లు దాటుకొని బయటికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమల తరహాలో క్యూ లైన్ కాంప్లెక్స్లు నిర్మిస్తే మాత్రం క్యూ లైన్ కాంప్లెక్స్లో అల్పాహారంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు అందించేందుకు వీలు ఉంటుంది. అదే తరహాలో శ్రీశైలంలో క్యూ లైన్ కాంప్లెక్స్ నిర్మించాలనేది ఒక ప్రధాన డిమాండ్. దీంతో పాటు వసతి గదులు నిర్మించాలి. ఈ రెండు చేపడితే మాత్రం శ్రీశైలంలో దాదాపుగా ఒక 30% వరకు భక్తుల సమస్యలు పరిష్కరించినట్లు అవుతుంది. ఈ దిశగా కూటమి ప్రభుత్వం ఈ 2 సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్. ఇప్పుడు శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ బుగ్గన చంద్రమౌళీశ్వర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ అలాగే చంద్రమౌళీశ్వర్ రెడ్డి గారు, నమస్తే సార్. నమస్తే అండి, మా వాయిస్ వినపడుతుందా అండి? ఓకే సార్. సార్ అసలు తిరుమల తరహాలో శ్రీశైలం దేవస్థానంలో విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఇటీవల ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో కూడా సీఎంను కలిసి అయితే వివరించారు. అంటే శ్రీశైలంలో విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయటం వల్ల లాభం ఏంటంటారు సార్? అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఈ మధ్యకాలంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆ భక్తుల రద్దీ పెరగడంతో పాటు కొన్ని సదుపాయాలు కల్పించడంలో, అలాగే కొన్ని వ్యవస్థలను సరిచూసుకోవడంలో మనకు విజిలెన్స్ అవసరం ఉందని మన ట్రస్ట్ బోర్డు సమావేశాల్లో కూడా మనం చైర్మన్ గారికి, ఈఓ గారికి చెప్పడం జరిగింది. దానికి వారు స్పందించి మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని సంప్రదించి ఈ విధంగా శ్రీశైల పుణ్యక్షేత్రానికి విజిలెన్స్ వారిని కావాలని అడగడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వారి అనుకూలతను తెలిపారు. త్వరలో శ్రీశైల క్షేత్రానికి విజిలెన్స్ రాబోతుంది. ఆ విజిలెన్స్ విభాగంలోని కొంత
పనుల ద్వారా ఏదైతే వసతులు కల్పిస్తున్నాం, ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటి మీద మరింత పారదర్శకత పెరిగే అవకాశం ఉంది. దీనికి మన ట్రస్ట్ బోర్డు స్వాగతిస్తుంది. అలాగే అందరం కూడా ఈ విజిలెన్స్ను కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పారదర్శకత అనేది అవసరం. ఇంతమంది లక్షలాది మంది భక్తులు వస్తున్నారు, వాళ్ళ సౌకర్యం కల్పించడంలో, వారి విభాగాలు ఏర్పాటు చేయడంలో, విభాగాల పనితీరులో కావచ్చు, విలేజ్ పారదర్శకతను మనం ట్రస్ట్ బోర్డు వరకు కోరుకుంటున్నాం. దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి త్వరలో ఏర్పాటు కాబోతుంది. సార్, చంద్రమౌళేశ్వర్ గారు, అంటే శ్రీశైలం అభివృద్ధి కోసం ఇప్పటికే పాలక మండలి సమావేశాల్లో కూడా చర్చలు జరిగాయని తెలుస్తుంది. అంటే ఏ పనులు చేపట్టబోతున్నారు? ప్రధానంగా శ్రీశైలం ఎవరైతే సామాన్య భక్తులు నడుచుకుంటారు కావచ్చు, లేకపోతే వచ్చే సామాన్య భక్తులకు కనీస అవసరాలు కల్పించడం అనేది ప్రాథమికంగా ట్రస్ట్ బోర్డు బాధ్యత, అలాగే ప్రభుత్వ పరోక్ష బాధ్యత. దీంట్లో భాగంగా గత 2-3 సమావేశాల్లో కూడా కనీస అవసరాల్లో భాగంగా ఒక పెద్ద భవన నిర్మాణాన్ని, అక్కడే మనకు లాకర్ సిస్టమ్ కావచ్చు, వసతులు కావచ్చు, కనీస అవసరాల బాత్రూమ్స్ కావచ్చు, ఇవన్నీ, అలాగే నిద్రించడానికి, వాళ్ళ లగేజ్ పెట్టుకోవడానికి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పోయిన బోర్డు మీటింగ్లోనే ఒక చర్చ జరిపాము. వాటిని వచ్చే బోర్డు మీటింగ్లో వాటిని ఫైనల్ చేసి ఈ అన్ని అవసరాలు తీరే విధంగా ఒక పెద్ద భవన నిర్మాణాన్ని కొనసాగించాలని. ఎందుకంటే ఎక్కువ శాతం శ్రీశైలం వచ్చే భక్తులలో ఉదయం వచ్చి అక్కడ దర్శించుకొని స్వామివారికి తలనీలాలు సమర్పించి కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రానికి వెళ్ళే భక్తుల శాతం ఎక్కువ ఉంటుంది. అలాగే రాత్రిపూట అక్కడికి వచ్చి నిద్రించి ఉదయం తలనీలాలు సమర్పించి దర్శించుకొని పోవాలనే సామాన్య భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ అందరికీ అక్కడ వసతి గృహాలు నిర్మించాలంటే అక్కడున్న స్థల ఒక సమస్య వస్తుంది. ఫారెస్ట్ పరిధిలో ఉండడం వల్ల 4800 ఎకరాలు దేవస్థానానికి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న ఈ ఫారెస్ట్ నిబంధనల ప్రకారం మన ప్రభుత్వం తరపు నుంచి పంపిస్తున్నాం, దేవస్థానం పంపిస్తున్నా. అంత ఆశాజనకంగా ఈ స్థల సేకరణ అనేది, ఇది అటవీ భూములు మనకు రావడం అనేది జరగడం లేదు. కాబట్టి స్థల సేకరణ సమస్యగా ఉంది. దీనిని అధిగమించి ఉన్న స్థలంలోనే ఈ ఒకటే భవనంలో ఇన్ని వసతులు కనీసం అంటే ఒక 4-5 వేల మంది భక్తులకు, 5-6 వేల మంది భక్తులకు ఒకటే భవనంలో ఈ కనీస వసతులు కల్పించి వారికి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యతలో భాగంగా ఒక కమిటీ ఆధ్వర్యంలో త్వరలో భవన నిర్మాణం చేపట్టబోతున్నామని మీ ద్వారా వైకే టీవీ ద్వారా ప్రజానికానికి, ప్రజలందరూ తెలియజేస్తున్నాం. సార్, అంటే గత ప్రభుత్వంలోనే 100 కోట్లతో అయితే క్యూ లైన్ల కాంప్లెక్స్ నిర్మాణ పనులకు కూడా టెండర్లు పిలవకుండానే అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కొబ్బరికాయ కూడా కొట్టారు. అంటే ఆ నిర్మాణాలు ఎందుకు కొలిక్కి రాకపోవడానికి కారణం అంటారు? మీరు చెప్పిన అంశాన్ని మేము ట్రస్ట్ బోర్డులో చేరాక పరిశీలించాము. కొన్ని రాజకీయాల కారణంగానో లేకపోతే కొందరికి పనులు కావాలనే ఉద్దేశంతో ఏర్పరిచిన విభాగంలోకి వచ్చే అంశాలు ఇవి. కానీ వాస్తవంగా అక్కడ నుండి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే అన్ని రకాల వసతులు మొత్తం ఏర్పడతాయి. దానికి ప్రభుత్వం సంసిద్ధత ఉంది. కానీ అక్కడ స్థల సేకరణ విషయంలో తగినంత స్థలం మనకు రాకపోవడంలో, అటవీ శాఖ నుంచి తగిన అనుమతులు రాకపోవడంలో ఏర్పడిన జాప్యంలో భాగంగా ఈ సమస్యలు నెలకొన్నాయి. అలాగే ఏదైతే గతంలో ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో పెట్టారో మొన్న కూడా సమావేశంలో చర్చించడం జరిగింది. కానీ తాత్కాలికంగా మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మళ్ళీ 2-3 సంవత్సరాలకు మళ్ళీ తీసివేయడం, మళ్ళీ కోర్టు ఇన్ని టెండర్లు అనేది ఇవ్వగా కాకుండా మన ఇప్పుడున్న ట్రస్ట్ బోర్డు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో శాశ్వత నిర్మాణం చేపిస్తే ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి, లేకపోతే ఒక శివరాత్రి కావచ్చు, ఉగాది కావచ్చు, ఈ పర్వదినాలలో ఈ విధంగా వసతుల కోసం కోట్లు ఖర్చు పెట్టే స్థితి రాకుండా పర్మనెంట్గా చేయాలనే ఉద్దేశంతో మన బోర్డు మీటింగ్లో కూడా శాశ్వత ప్రాతిపదికన అని చెప్పి తాత్కాలికంగా మనం దాన్ని నిలుపు చేయడం జరిగింది. రాబోయే మీటింగ్ సమావేశాల్లో ఈ క్యూలైన్ల కాంప్లెక్స్ను మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి ఆలస్యం అవుతుంది. అది ఎప్పుడవుతుందో అనే అంశం మన పరిధిలో లేని కారణంగా తాత్కాలిక నిర్మాణాలు కాకుండా పర్మనెంట్ నిర్మాణాలతో ఇచ్చే భక్తులకు కనీస వసతులు కల్పించాలి. క్యూ కాంప్లెక్స్ కావచ్చు, లేకపోతే వీటి వసతులు కల్పించాలని ఉంది. ఇప్పుడున్న క్యూ కాంప్లెక్స్లో కూడా కాంప్లెక్స్లో కూర్చున్న భక్తులకు తగిన ఆహారము, తగిన మంచినీరు, తగిన ఈ కనీస వసతికి అవకాశం ఉంది. కానీ క్యూ లైన్ నుంచి బయలుదేరి
గోపురం కింద నుంచి దర్శనం పోయే మధ్యన కొంత చిన్న సమస్యాత్మకం ఉంది. మనం అక్కడ కూడా పరిశీలిస్తున్నాము. ఏ భక్తుని కానీ ఎక్కడ కానీ కనీస అవసరాలు తీర్చుకోవడానికి కనీసం 150-200 మీటర్ల లోపలే కనీస అవసరాలు సంకల్పించాలని మనం శివరాత్రి తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే ట్రస్ట్ బోర్డు మీటింగ్లో ఇది దృష్టిలో పెట్టుకొని భక్తులకు కావాల్సిన కనీస సౌకర్యాలకు శాశ్వత ప్రాతిపదికన, పర్మనెంట్ ప్రాతిపదికన మనం పాలక మండలి ఆధ్వర్యంలో, మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టబోతుంది. సార్ ప్రతాప్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే, జై శ్రీరామ్, ఓం నమః శివాయ. సార్ అసలు శ్రీశైలం దేవస్థానంలో శనివారం కానీ ఆదివారం కానీ భక్తుల తాకిడి అయితే ఎక్కువగా ఉంటుంది. అంటే వసతి గదుల కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్ భక్తులు? ఇటీవల శివరాత్రి సందర్భంగా ఈ యొక్క అటవీ శాఖ నిబంధనలు వాళ్ళు విధించిన కారణంగా ఇటీవల క్యూ లైన్లలో తోపులాటలు, గొడవలు, అలాగే శివదీక్ష మాల వేసినటువంటి స్వాముల పైన పోలీసులు లాఠీ చార్జీ చేయడాన్ని ప్రపంచం మొత్తం చూసిందమ్మా. ఈ విషయంలో తప్పకుండా పాలక మండలి, ఇప్పుడున్నటువంటి పాలక మండలి, కూటమి ప్రభుత్వం ద్వారా ఏర్పడినటువంటి ఈ పాలక మండలి ప్రముఖ క్షేత్రాల విషయంలో, సనాతన ధర్మం విషయంలో ఈ ప్రభుత్వానికి విశ్వాసం ఉంది కాబట్టి క్యూ లైన్ కాంప్లెక్స్ వెంటనే ఏర్పాటు చేయాలి. ఇటీవల శ్రీశైల క్షేత్రానికి భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా విచ్చేసి ఈ యొక్క 12 జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి, అలాగే అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడం జరిగింది. వారు పర్యటన తర్వాత జరిగిన సంఘటనలు చూస్తే కూడా ఇప్పటికీ పాలక మండలి అయితేనేమి, సంబంధించిన అధికారులు అయితేనేమి, సంబంధించిన శాఖల యొక్క సమన్వయం లేకపోవడం స్పష్టంగా మనకు బాగా కనబడుతుంది. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ మరియు ధార్మిక సంస్థలు, అలాగే హిందూ ధార్మిక సంస్థలు అనేక, వాస్తవానికి శ్రీశైల క్షేత్రంలో అన్ని కులాలకు చెందినటువంటి సభలు ఉన్నాయి. వాస్తవానికి అన్ని ధార్మిక సంస్థల యొక్క సేవలు కూడా పాలక మండలి, దేవస్థానం వారు కూడా వెంటనే వారి సేవలు కూడా ఉపయోగించుకోవాలి. సమన్వయం లోపంలో, శాఖల మధ్యన సమన్వయం లేని కారణంగా ఇటీవల గొడవలకు దారితీసింది. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ విషయంలో ఇప్పటికీ ఎందుకు అలసత్వం వహిస్తున్నారో ఈ యొక్క ప్రజాప్రతినిధులనేమి, సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రి ప్రజలకు చెప్పాలి. తప్పనిసరిగా క్యూ లైన్ వెంటనే ఏర్పాటు చేయాలని ఇప్పుడు వచ్చినటువంటి చైర్మన్ గారు శ్రీ రమేష్ నాయుడు గారు, అలాగే మన యొక్క చర్చలో ఉన్నటువంటి శ్రీ చంద్రమౌళేశ్వరి గారు, అలాగే ఇతర పాలక మండలి సభ్యులందరూ కూడా వెంటనే ఈ విషయంలో తప్పనిసరిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ శ్రీశైల క్షేత్రంలో మాస్టర్ ప్లాన్ వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా తప్పకుండా పాలక మండలి చేపట్టాలి. ఇటీవల జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకోవాలి. గతంలో కూడా రేపొద్దున కూడా ఉగాది వస్తుంది. కర్ణాటక భక్తులు, మహారాష్ట్ర భక్తులు, లక్షలాది మంది భక్తులు కాలినడకన వస్తారు. ఈ యొక్క జాగ్రత్తలు పాటించకపోతే గత సంవత్సరం కూడా చాలా గొడవలు దారితీశాయి. కాబట్టి ఇప్పటికిప్పుడే సరే, ఇందాక చంద్రమౌళేశ్వరి గారు చెప్పినట్టుగా ఏదైతే పాలక తిరుమల తరహాలో తప్పనిసరిగా విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేయాలి. అక్కడ దళారీ వ్యవస్థలు ఉన్నాయి, రాజకీయ నాయకుల పెత్తనం ఉంది. వాస్తవానికి ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆ శ్రీశైల క్షేత్రం అభివృద్ధి జరగకపోవటానికి అక్కడ స్థానిక రాజకీయాలే ప్రధాన కారణమని కూడా ఆరోపణలు వస్తున్నాయి. దానికి మీరేమంటారు? స్పష్టంగా శ్రీశైల క్షేత్రంలో గత కొన్ని సంవత్సరాలుగా హైందవేతరులు అక్కడ షాపుల్లో ఉండి, కాంట్రాక్టులు ఉండి, ఉద్యోగాలు ఉండి శ్రీశైల విషయంలో, శ్రీశైల అభివృద్ధి విషయంలో అడ్డుపడుతున్నారు. వారిని ప్రోత్సహించినటువంటి రాజకీయ నాయకులు ఇప్పటికైనా స్పందించాలి. తప్పనిసరిగా అక్కడ రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ధార్మిక సంస్థల ప్రమేయం ఎక్కువ ఉండి, ధార్మిక సంస్థల భాగస్వామ్యంతో శ్రీశైల క్షేత్ర అభివృద్ధి చెందేలా ప్రస్తుత పాలక మండలి తీసుకోవాలని, అందరి సూచనలు సలహాలు తీసుకొని, పూజ్య స్వామీజీల యొక్క సలహాలు తీసుకొని తప్పకుండా శ్రీశైల క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రస్తుత పాలక మండలిలో ఉందని ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్గా మేము తెలియజేస్తున్నామమ్మా.
సార్ అసలు తిరుమల తర్వాత కూడా అత్యధికంగా భక్తులు వచ్చే క్షేత్రంగా అయితే శ్రీశైలం ఉన్న నేపథ్యంలో కూడా భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా కనిపించట్లేదు సార్. అసలు లోపాలు ఏమిటంటారు? లోపాలు ఏం లేదమ్మా, ఈ శాఖల మధ్యన సమన్వయం లేదు. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అయితే తిరుమల తిరుపతి తరహాలో అన్ని సేవలు కూడా ఆన్లైన్లో అన్ని సేవల్లో అభివృద్ధి. ఇదాకా పాలక మండలి సభ్యులైనటువంటి చంద్రమౌళి గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా తిరుమల తరహాలోనే ఈ యొక్క అభివృద్ధి పనులు చేయాలి. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయకపోవడానికి కారణం ఎవరమ్మా? కాబట్టి మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రస్తుత పాలక మండలి ఈ యొక్క ప్రజాప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నారు. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కూడా ఇంకా స్పందించకుండా నిమ్మెక్కు నీరెత్తినట్లుగా ఇటీవల సంఘటనలు జరుగుతున్న శ్రీశైల క్షేత్రంలో తప్పనిసరిగా అధికారులు ఇటీవల కాలంలో శ్రీశైల క్షేత్రం యొక్క పవిత్రతను కాపాడాలని పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు కూడా ఇంప్లిమెంట్ కావడం లేదంటే తప్పకుండా రాజకీయ నాయకుల జోక్యము అక్కడ ఉందని మనకు స్పష్టంగా అలా కనబడుతుంది. కాబట్టి రాజకీయ నాయకుల ప్రమేయం తగ్గించి దళారీ వ్యవస్థలను తగ్గించి అక్కడ వెంటనే పాలక మండలి ఏదైతే తీసుకున్న ఆ నిర్ణయాలు ఆ యొక్క అభివృద్ధి పనుల విషయంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. దేవాదాయ శాఖ మంత్రి కూడా జోక్యం చేసుకోవాలి. తిరుమల తిరుపతి తరహాలో తప్పకుండా అభివృద్ధి చేయాలి. లక్షలాది మంది కోట్లాది మంది కొంగు బంగారమైనటువంటి శ్రీశైల క్షేత్రానికి వచ్చినటువంటి భక్తులకు అన్ని వసతులు కల్పించాలి. దాదాపు 4500 రూములు ఉన్నటువంటి ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో ఇంకా అభివృద్ధి బాగా చెందాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నామమ్మా. సార్ అంటే గత ప్రభుత్వంలో కూడా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన అయితే చేశారు. అంటే ఆ వైసీపీ కాలంలో శ్రీశైలం అభివృద్ధి పనులు ఎందుకు నిలిచిపోయి ఉంటాయి? అంటే ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు సార్? గత ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా మనకు కనబడుతుంది. దేవాలయ పైన దేవుని పైన నమ్మకం లేని ప్రభుత్వం కాబట్టి దేవాలయాల పైన ఇటీవల కాలంలో ఆ గత ప్రభుత్వంలో టెండర్లు పిలవకుండానే అప్పటి దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ గారు టెంకా కొట్టి టెండర్లు పిలిచారమ్మా. కాబట్టి ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ఫాలో కాకుండా ఇష్టారాజ్యంగా పరిపాలించిన కారణంగా ఆ శ్రీశైల క్షేత్ర దేవదేవుడే వారిని ఎక్కడ తీసుకెళ్లారో అక్కడ పెట్టారు. కాబట్టి ప్రస్తుత గవర్నమెంట్ అయినా సరే ప్రస్తుత పాలక ప్రభుత్వం అయినా సరే స్పందించాలి. ఇప్పటికైనా వైకే టీవీ ద్వారా మేము ఒకటే సమన్వయంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం సనాతన ధర్మం పైన అలాగే హిందుత్వం పైన విశ్వాసం కలిగినటువంటి కూటమి ప్రభుత్వం కాబట్టి ఈ యొక్క తెలుగుదేశము బీజేపీ జనసేన ముగ్గురు కలిసి ఈ యొక్క పాలకలో పాలన వారు అందిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మాకు విశ్వాసం ఉంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోనే ఈ యొక్క శ్రీశైలం క్షేత్రం యొక్క మాస్టర్ ప్లాన్ ను అభివృద్ధి చేయాలి. మాస్టర్ ప్లాన్ ఏ విధంగా అయితే ఇన్ని రకాల సదుపాయాల విషయంలో మాస్టర్ ప్లాన్ కదా, మాస్టర్ ప్లాన్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ హిందూ ధార్మిక సంస్థల తరపున అలాగే శ్రీశైల క్షేత్ర యాత్రికుల తరపున సవినయంగా వైకే టీవీ ద్వారా మీకు మేము తెలియజేసుకుంటున్నాము. సార్ చంద్రేశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్న నేపథ్యంలో అయితే శ్రీశైలం అభివృద్ధికి వెంటనే చేపట్టవలసిన ముఖ్యమైన పనులు ఏమిటంటారు? ఏదైతే 4 నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అనుకూలతతో ఏర్పడిన ఈ పాలక మండలి బాధ్యతలు తీసుకున్నాక దర్శనకు ఉచిత లడ్డు పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అలాగే కొన్ని వేల సంవత్సరాల నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబిక వారిని పూజిస్తూ ఆలయాన్ని పరిరక్షిస్తున్న స్థానిక చెంచులకు ప్రతి నెల ఒకరోజు ఉచిత స్పర్శ దర్శనాన్ని ఏర్పాటు చేశాం. అలాగే అమ్మవారికి సమర్పించే వస్త్రాలు స్వామివారికి సమర్పించే వస్త్రాలు కూడా శ్రీశైల చుట్టుపక్కల పరిధిలోని చెంచుగూడాల వారికి చెంచులకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వంలోని ఈ కొత్త పాలక మండలి ఏర్పడ్డాక ఈ హిందూ పరిషత్ ఆకాంక్షల మేరకు లేకపోతే ధార్మికం ఉట్టిపడేలా మనం ఈ కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీటిని సమాజం కూడా హర్షించారు. అలాగే రాబోయే కాలంలో కూడా సామాన్య భక్తులకు అక్కడ దర్శనం చేసుకోవాలన్న ఆశతో దర్శనం చేసుకోవాలన్న భక్తితో వచ్చే వారికి కనీస సౌకర్యాలు కల్పించే బాధ్యత పాలక మండలిది.
శ్రీశైలం ట్రస్ట్ బోర్డు పాలక మండలి అలాగే ఇప్పటి కూట ప్రభుత్వాన్ని దాన్ని మనం 100% నిబద్ధతతో ఉన్నాము. ఈ ఏదైతే పాలక మండలి ఉందో అందరూ సమిష్టిగా ఒకటే నిర్ణయంతో వచ్చే భక్తులకు కనీస సౌకర్యం కల్పించడం ఒక బాధ్యతగా భావించి అదే ధర్మంగా అదే బాధ్యత కోసం మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు కాబట్టి ఇది 100% నెరవేరుతుంది. కూటమి ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉంది. ఇప్పటి మన చైర్మన్ రమేష్ నాయుడు గారు వారు 100% దీనికి సంసిద్ధతగా ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఒక శ్రీశైలంలో ఒక మంచి వాతావరణాన్ని, ఆధ్యాత్మిక వాతావరణం, కనీస వసతులు కల్పించే వాతావరణం 100% నెరవేరుతుంది అని చెప్పి మీకు వైకేటీ ద్వారా హిందూ సమాజానికి తెలియజేస్తున్నాను. సార్, అసలు మాస్టర్ ప్లాన్లో ఉన్న పనులను ఎప్పటిలోగా పూర్తి చేయాలని మీరు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు? మాస్టర్ ప్లాన్లో భాగంగా దాదాపు 4800 ఎకరాలు అటవీ శాఖ నుంచి మన ఎండోమెంట్ శ్రీశైల క్షేత్రానికి రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన సార్ ప్రతాప్ రెడ్డి గారు. హలో సార్ చెప్పండి సార్, కంటిన్యూ హలో చేయండి సార్. దీంతో 4800 ఎకరాలు అనేది ఈ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అటవీ శాఖ నుండి మన దేవస్థానానికి తీసుకునేది పెద్ద సమస్యగా అడ్డంకిగా మారింది. దీని గురించి మొదలు పెట్టాము. అందుకే ఈసారి కూడా ఇప్పుడు ఏర్పడిన కొత్త ట్రస్ట్ బోర్డులో ప్రత్యేకంగా ఒక సబ్ కమిటీ ఏర్పరిచి దీనిపై అవగాహన వాళ్ళతో సబ్ కమిటీ ఏర్పరిచి ఖచ్చితంగా ఈ హయాంలోనే ఆ స్థల సేకరణ మనం తీసుకొని ఈ మాస్టర్ ప్లాన్ను అమలు పరచడం ద్వారా శ్రీశైల క్షేత్ర ఆధ్యాత్మిక రూపురేఖలను మార్చేయాలనుకునేదే ఈ కూటమి ప్రభుత్వం. అలాగే ఇప్పుడు కొత్త కమిటీ ఏదైతే ఏర్పడిందో పాలక మండలి యొక్క నిర్ణయం ఇది. దీనికి కొంత సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అటవీ శాఖ నుంచి రావాలంటే అందులో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది. అంతకుముందు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాకముందు పరిస్థితి వేరు. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అయినాక ఎంత కఠినంగా ఉందంటే పరిస్థితి అంత కఠినంగా ఉంది. ఈ చట్టాల కారణంగా అది కొంత టైం పట్టే అవకాశం ఉంది. కానీ అంతలోపలే ఈ మాస్టర్ ప్లాన్ పూర్తయ్యి ఇవన్నీ వసతులు కల్పించాలన్న టైం లోపలే ఉన్న స్థలం పరిధిలో ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఈ క్యూ లైన్ కాంప్లెక్స్ కావచ్చు, వచ్చిపోయే భక్తులకు ఈ మన వసతి గృహాలు ఏర్పాటు కావచ్చు, లేకపోతే ట్రస్టు మన శ్రీశైల దేవస్థానం తరఫున దాదాపు ఒక 5-6 వేల మంది ఒకటేసారి ఉండడానికి ఏర్పాటు చేయబోయే కొత్త భవన నిర్మాణం కావచ్చు. వీటి ద్వారా రాబోయే సమీప కాలంలో మళ్ళీ ఎప్పుడు రాబోయే సమీప కాలంలో వీటన్నింటినీ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. సార్ ప్రతాప్ రెడ్డి గారు, అంటే ప్రభుత్వం స్పందించకపోతే హిందూ ధార్మిక సంఘాలు ఏ విధమైన చర్యలు తీసుకునే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? దానికి మీరేమంటారు? తప్పకుండా శ్రీశైల క్షేత్రమే కాదు, ఈ దేశంలో హిందూ దేవాలయ పవిత్రత విషయంలో, అభివృద్ధి విషయంలో విశ్వ హిందూ పరిషత్ కీలక పాత్ర పోషిస్తుంది. స్పందించేలా పాలక మండలికి వినతి పత్రాలు సమర్పిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా పాలక మండలికి, సంబంధిత దేవాదాయ శాఖ మంత్రివర్యులకు, అలాగే మా యొక్క రాష్ట్ర నాయకత్వము, కేంద్ర నాయకత్వ దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా శ్రీశైల క్షేత్రంలో అభివృద్ధి కొరకు నిరంతరము ఈ యొక్క పాలక మండలికి, దేవాదాయ శాఖకు మేము గుర్తు చేస్తూనే ఉంటాం. అలాగే శ్రీశైలంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు వెంటనే తక్షణమే స్పందించేటువంటి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ ధార్మిక సమస్యలన్నీ కూడా క్షేత్ర అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అటువంటి భావన, ధార్మిక భావన ఉన్నటువంటి పాలక మండలి ఇప్పుడు వచ్చింది. కాబట్టి పాలక మండలి ద్వారా విశ్వ హిందూ పరిషత్ సమన్వయం చేసుకుంటూ శ్రీశైల క్షేత్ర అభివృద్ధి విషయంలో విశ్వ హిందూ పరిషత్ అలాగే పూజ్య స్వామీజీల యొక్క సలహాలు తీసుకొని తప్పనిసరిగా శ్రీశైల క్షేత్రం అభివృద్ధి విషయంలో మేమందరం సహకరిస్తాము. పూజ్య స్వామీజీల యొక్క సూచనలు కూడా పాటించాలి. ఏదైతే సంప్రదాయాలకు, సంస్కృతి సంప్రదాయాలకు నిలమైనటువంటి శ్రీశైల క్షేత్రంలో తప్పనిసరిగా పాలక మండలి అభివృద్ధి చేస్తున్న భావన మాకు విశ్వ హిందూ పరిషత్కు సంపూర్ణంగా ఉంది. లేని పక్షంలో ఎలా చేయాలన్నది స్వామీజీల యొక్క సూచన మేరకు, మా రాష్ట్ర నాయకత్వం యొక్క సూచన మేరకు శ్రీశైల అభివృద్ధి విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలనే విషయం కూడా ఆలోచన చేయడం జరుగుతుందమ్మా. రైట్ సార్, ఈ చర్చలో పాల్గొన్నందుకు చంద్రమౌళీశ్వర్ రెడ్డి గారికి అలాగే ప్రతాప్ రెడ్డి గారికి నమస్కారం సార్.
థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది వాళ్ళ మనం. రేపటి మనంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.